ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసీ మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. మరి మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధాత్ముడ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ఇచ్చిన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ స్నేహితులను, మీ కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మనసారా కోరుకుంటూ వాగ్దానం చూసుకుందాం. కీర్తన సామెతలు 4వ అధ్యాయం 10వ వచనంలో, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి. ఏమని, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, నన్ను ఆదరిస్తాడో లేదో, లేకపోతే నన్ను దీవిస్తాడో లేదో, నాకు ఆశీర్వాదం ఇస్తాడో లేదో, లేకపోతే నాకు ఆయుష్ని ఇస్తాడో లేదో అని భయపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండండి. హల్లెలూయా. నా కుమారి, నా కుమారుడా, దిగులు చెందకు, భయపడకు. ఈరోజు నేను ప్రతి విషయంలో నీకు సహకరించబోతున్నా, నీ సమస్యల నుంచి విడిపించిపోతున్నాను దేవుడు సెలవిస్తున్నా. అందుకే చూడండి ఎంత చక్కగా దేవుని దృష్టిలో నా కుమారుడా అన్న, కుమార్తె అన్న ఒక్కటే అండి. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ ఉంటాడు కదండి. ఈరోజు మనము చాలామంది ఎలా ఉంటామండి, ఇచ్చేవారిని ఒక రకంగా, ఇయ్యని వారిని ఒక రకంగా చూస్తాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే సమానమైన ప్రేమ అండి. హల్లెలూయా. ఆ ఒక ప్రేమ నీకు చూపిస్తున్నానండి. ఈరోజు ఏమంటుండు, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించుము. హల్లెలూయా. ఎవరి మాటలు అంగీకరించాలంట అండి? దేవుని మాటలు నువ్వు అంగీకరిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట, నిన్ను దీవిస్తాడంట, నిన్ను పోషించి సంరక్షిస్తాడంట. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు ఈరోజు నువ్వు మరణ పడకలో ఉన్నావేమో, లేకపోతే నీకు ఆయుష్ లేదని బాధపడుతున్నావేమో. చూడండి, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు మరణకరమైన రోగం మీద ఉన్నప్పుడు దేవుడు తనని తప్పించానండి. ఈరోజు నిన్ను కూడా దేవుడు తప్పించాలని కోరుకుంటుండు. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతుంది. కాబట్టి చింతించకండి, భయపడకండి, దిగులు చెందకండి. ఈరోజు దేవుడు ఆయన ఒక ఆయుష్ని మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించునుగాక. మరి దీర్ఘాయుష్తో మిమ్మల్ని నింపాలని మనసారా కోరుకుంటూ ఈ వాక్యం దీవించి ఆశించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభ. ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా ఎంతమంది జీవితంలో అయితే నేను మార్పులు నాయన రాకుండా ఉన్నాయో, ఈరోజు వారి జీవితంలో మార్పు వచ్చునుగా యేసుప్రభ. మీరే కార్యం చేయండి. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప ఆశ్చర్యం జరిగించండి, మేలు జరిగించండి ఏసయ్యా. ఆశీర్వదించండి ఏసయ్యా. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బంధకాలు తొలగిపోనుగా ఏసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి. దేవా, మీరే సహాయం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించి ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి ఏసయ్యా. దేవా, మీరే కార్యం జరిగించండి యేసుప్రభ. ఈరోజు గర్భఫలం లేని, సంతానం లేని వాళ్ళకి ఏసయ్యా వారి గర్భాన్ని తెరవండి యేసుప్రభ. భార్య భర్త సమస్యలు కోర్టు కేసు యేసుప్రభ. నైనా ప్రతి సమస్య నుంచి విడిపించండి, ప్రతి బంధకాలు తొలగించండి, శాంతి, సమాధానం, నెమ్మదిని కలిగించండి. జాబ్స్ లేని వరకు, మ్యారేజ్ కానీ, లైఫ్ సెటిల్ కానీ, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో మీరు కార్యాలు జరిగించండి. అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించి వారి కుటుంబంలో, వారి జీవితంలో అనేక మేలులతో నింపండి ఏసయ్యా. అనేక ఆశీర్వాదాలతో నింపండి. మీరే కార్యాలు జరిగించి శాంతి, సమాధానం, నెమ్మదిని కలిగచేయండి ఏసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక దీవెనలతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.